రియల్ పోలీసులు ఉండగా మన జీతం ఇచ్చి రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషనల్ పోలీసు ఉండగా మళ్ళీ ఈ బీజేపీ ఆర్ఎస్ చెందిన ఉగ్రవాదులైనటువంటి వాళ్ళు ఈ మోరల్ పోలీసు మాకెందుకు రా లంబడి కొడకల్లారా? చీరి సింత గట్టండి ఇట్లాంటి వాడుకోవాలని చట్ట ప్రకారం వీళ్ళందరిపై కేసులేయండి. వీళ్ళ దోపిడి నుంచి దృష్టి మరల్చాలి. మనది హిందూ ముస్లిం చుట్టే తిప్పాలమని బీజేపీ మన కట్టిన జిఎస్టీలు వ్యాట్లు ఎక్సైజ్ సుంకాలు ఇంకో కస్టమ్ డ్యూటీలు ఇవన్నీ ఏడ దోచుకుంటుండో మనకి దృష్టి పోతుంది. బాపనోడు దోచుకునేది ఎంతసేపుగా మనది ఇట్లనే ఇట్లా కొట్లాడబెట్టాలి. మనకి ఇదే దృష్టి పెట్టాలి. నీకు నచ్చితే నువ్వు భగవద్గీత వంచుకోరా లంబడి కొడక. నీకెందుకు ఎవరిని నచ్చినా ఆయన మొక్కొచ్చు కదరా. రాజ్యాంగం ఆ ఫ్రీడమ్ ఇచ్చింది కదా లంబడి కొడక. చదువు లేదు, నియత లేదు, ఓ పని చేసి బతికేది తెలివి లేదు. గిట్లా రౌడీజం చేస్తారు బాడుకోలు. పోలీసులు గడి విక్తురా పోలీసులు ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు అని ఎడ రాసింటారు లంబడి కొడకల్లారా? వనికిరా రాముడు దేవుడు, ఆర్యులకి దేవుడు. ఒక రాజు ఆయన ఆర్యులకు చెప్పినట్టున్నాడు. ఆ శూద్రుని శంభుకుని చంపోరా అంటే చంపిండు. ఇదే చిన్న శివుణ్ణి బొమ్మ తీసేపి చండీ యాగం చేయొద్దంటాడు, సుదర్శన యాగం చేయమంటాడు. ఒకట్రా మీ ఆధిపత్యం మా మీద ఏందిరా? మా శూద్రులను చంపుతుంటే ఈ బ్రాహ్మణ నా కొడుకులు మీ ఆర్యులకి ఆ యొక్క సురాపానం తాగే సురులకి రక్షణ ఉన్నాడు రాముడు. మాకేం చేసిరా రాముడు? తీయండి రామాయణంలో చూపెట్టండి రాముడు దేవుడు అని ఏడుందో. ఆయన తన పిల్లాన్ని తెచ్చుకోవడానికి యుద్ధం చేసుకున్నాడు. మాకేం చేసిర్రా? రాముని వల్ల ఎవరికి ఒక చిన్న పురుగు యూజ్ కాలే. రాముడు ఎవరికి దేవుడేనరా? ఒక రాజు. ఆర్యులు చెప్పిన ఈ బ్రాహ్మణుడు చెప్పినటువంటి చెత్తనంతా వివక్షని చెత్తని అంతా తూచా తప్పకుండా పాటించినోడు రాముడు. అందుకని మిమ్మల్ని మీ చెత్తని భారతదేశం మూలవాసన మీద ఇంప్లిమెంట్ చేయడానికి మీకు రక్షణ కల్పించినోడు రాముడు. వీళ్ళందరూ కూడా ఎవరో గుర్తుపట్టండి. ఆ పోలీసు మార్కోలు ఏం చేస్తారు? అందుకే అంటున్నా గిట్లాంటి వాళ్ళని పోలీసులు పెడతారా? అమెరికాలో ఉంటారు పోలీసులు, చూడు ఎట్లుంటారు పోలీసులు అంటే గిట్ల ఉంటారు. వాడు ఏ హక్కు ఉందని వాడు కొడుతుంటే ఆపవారా? రాజ్యాంగం అంటే తెలియదు. ఓ చిన్న కట్ట ఇస్తారు, ఆ కట్ట పట్టుకొని వాడు కానిస్టేబుల్ వస్తే ఆ కట్ట తీసుకుని అన్నీ కొట్టే స్థాయికి ఉన్నది. అందుకే అంటున్నా చదువుకున్నవాడు పోలీసు కావాలి. వాడికి రాజ్యాంగం అంటే తెలియాలి. వాడు ఒక 100 మందినైనా వాని యొక్క వాళ్ళందరినీ అరెస్ట్ చేసే స్థాయిలో ఉండాలి. అక్కడ హింసను ఆపేయగలిగే స్థాయిలో ఉండాలి. వీడు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు, వీడు పోలీసు ఎట్లయితారా? అందుకే అంటారు రేవంత్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థను బలోపేతం చేయండి, మన చర్యలు మాట్లాడాలి. వాడు ప్రేక్షక పాత్ర వహిస్తున్న వాడు ఎట్లా పోలీసు అవుతారా? ఎవడు ఆ పోలీసులను సస్పెండ్ చేయరు కాదు. ఆయన ఏం తప్పు చేసిండు? బైబిల్ పట్టుకొని తిరిగిండు. ఎట్లా తప్పు అవుతుంది? ఎక్కడ భారత రాజ్యాంగంలో ఏ చట్ట ప్రకారం బైబిల్ పట్టుకొని తిరగొద్దని ఎక్కడ ఉన్నదో నాకు చెప్పండి రా. మళ్ళీ పోలీసు వాడు ఉల్టా ఆయనకే మాట్లాడుతున్నాడు. పోలీసులకి రాజ్యాంగం గురించి అవగాహన లేదు. సుప్రీంకోర్టు తీర్పిస్తే కూడా వీళ్ళకి తెలుస్తలేదు. నువ్వు భగవద్గీత పంచుకోరు, ఎవడేమంటలేడు. ఎవరికి నచ్చిన దేవునాలు మొక్కుంటే మనకు వచ్చిన నష్టం. మరి నీకు అంతా హిందువుల మీద ప్రేమ ఉంటే హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకోకురా. మోడీ వచ్చినాక ఏ హిందూ బతుకులు బాగుపడ్డాయిరా? ఏ హిందూ ధనవంతుడైనరా? పుట్టి స్పీచ్లు ఇచ్చాడు కాదు. ఇట్లాంటి జరుగుతున్నప్పుడు రాజ్యాంగబద్ధ డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగం గారు రాసిన రాజ్యాంగానికి అవమానం చేస్తారు. కొట్లాడండి, ధర్నా చేయండి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్. అమ్మా సార్ రండి వెళ్దాం. प्लेटफॉर्म नंबर बच्चों कृपया ध्यान दीजिए. गाड़ी संख्या 1765 पांडिचेरी काचीगुड़ा एक्सप्रेस पांडिचेरी से चलकर काचीगुड़ा को जाने वाली कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 5 पर आएगी. एक्सप्रेस इज अराइविंग शॉर्टली ऑन. ఆ తమ్ముడేమో బైబిల్ పంచితేనేమో దొరకబట్టి అట్లా దాన్ని కరపత్రాలు పంచితే ఆయనేమో బస్ స్టేషన్ లో, ఈయనేమో రైల్వే స్టేషన్ లో. అంటే వై దీస్ డబుల్ స్టాండర్డ్స్? అంటే పొద్దుగా లేస్తే ఆ ఆర్యుల యొక్క ఆధిపత్యాన్ని మా మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మన గోదావరి మండలం పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్లో 30వ తారీఖు రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన పైన ఒక వ్యక్తి క్రిస్టియన్కి సంబంధించి పాంప్లెంట్ పంచుతుంటే వేరే వ్యక్తి అతన్ని కించపరిచినాడని,
ఇబ్బంది పెట్టినాడని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దానికి సంబంధించి క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన మైపాల్ అనే వ్యక్తి దరఖాస్తు ఇవ్వడంతో దాని మీద కేసు నమోదు చేసినాము. అందులో ఎవరైతే ఆ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఇబ్బంది పెట్టినారో అటు బాధ్యులను గుర్తించడం జరిగింది. వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోను ఎవరు కూడా సర్క్యులేట్ చేయకుండా చూడాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రియల్ పోలీసులు ఉండగా మీరు ఎవడరా పోలీసులు? వాడు లవ్ చేసుకున్నా ఇంకే బాధ. ఆడోలో లవ్ చేసుకుంటే ఇటు పోతాడు, బజరంగ దళాన్ని వస్తాడు. మీరు ఎవడరా చెప్పడానికి? మీరెందుకు పోలీసు మోరల్ పోలీసింగ్ చేసేది? మరి ఇంకోటి వచ్చి మీరు బైబిల్ మొక్కరా అంటాడు, అప్పుడేమంటావురా? रेशियल या रिलीजियस प्राइड एक आम आदमी को बहकाने के लिए शुरुआत से नफरत खोर मैसेजेस काम नहीं करेंगे. शुरू के मैसेजेस प्राइड पर फोकस करेंगे ताकि आप इनके जाल में फंसो. ये देखो हम हिंदू कितने महान लोग थे, हम सब कुछ जानते थे. हमारा इतिहास दुनिया का सबसे महान इतिहास है और हमारा कल्चर दुनिया का सबसे बेस्ट कल्चर है. डिपार्टमेंट नंबर 2 विक्टिमाइजेशन और सेल्फ पिटी. एक बार आपको गर्व और अहंकार के इमोशन से नहला दिया गया तो उसके बाद आपको विक्टिम बनाया जाता है. ऐसे मैसेजेस आपके पास आते हैं जो बताते हैं कि कैसे सदियों से हम हिंदुओं पर अत्याचार हो रहा है. ये देखो हम कितने बड़े विक्टिम हैं. కాదు నాకు అర్థం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు హిందువులకు రక్షణ లేదని చెత్త ప్రచారం చేసాడు. వాడు కాంగ్రెస్ అన్నాడు. 11 ఏళ్ల నుంచి మోడీ అధికారం ఉన్నాడు. భారత ఆర్మీ ఆయన చేలున్నది. అన్ని రాష్ట్రాల హోంశాఖలు ఉన్నాయి, కేంద్ర హోంశాఖ ఉన్నది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి, ఎన్ఐఏ ఉంది, రా ఉంది. ఓకే, అట్లనే ఇవన్నీ కాకుండా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి. అంటే భారతదేశంలో ఉన్న ఎవ్రీ ప్రొటెక్షన్ మెకానిజం అండి, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ మోడీ చేలో పెట్టినాం. ఓకే, హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక 11 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నాక, ఓకే, అయినా 84% ఉన్న హిందువులకు 5 నుంచి 10 అరౌండ్ 10% ఉన్నటువంటి ముస్లింలతోటి థ్రెట్ వస్తుంది, ఇంకా దాడులు జరుగుతున్నాయి. అంటే మరి ఇంకేం చేద్దాం? వాట్ ఇస్ ద అదర్ ఆల్టర్నేటివ్ మీరు చెప్పండి. అంటే ముస్లిం రాజును తీసుకొద్దామా, క్రిస్టియన్ రాజును తీసుకొద్దామా, కాంగ్రెస్ ను తీసుకొద్దామా, లేకపోతే మోడీ కంటే ఇంకా పెద్ద అవతార పురుషుడు ఉన్నాడా? వాడు ఉన్నప్పుడు వాడున్నప్పుడు కూడా నువ్వే దాడులు చేసినావు వాడి మీద బురద వెళ్ళడానికి. మరి అవన్నీ పోయి నువ్వే వచ్చినావు కదా. ఇంకా అన్ని చేలు నీ చేలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మీ చెడ్డీ గ్యాంగ్ ఉంది, ఆర్ఎస్ఎస్, ఈ పారామిలిటరీ దళాలు. ఇంతమంది ఉండగా మళ్ళీ థ్రెట్ ఎట్లా వస్తున్నది? మరి దీనికి సొల్యూషన్ ఏంది? బుద్ధున్న వాళ్ళు ఆలోచించారు. विश्वास करने लग गए तो अगला हमला आप पर होता है डिपार्टमेंट नंबर 3 का. यू आर इन डेंजर. आप पर ना सिर्फ सदियों से अत्याचार हो रहे हैं बल्कि आप आज अभी भी खतरे में हो. हर हफ्ते हर दिन आप पर झूठे मैसेजेस की बौछार करी जाती है. ये देखो ये आपके घरों के మన కత్ర లేదనుకో, మనం ప్రశాంతంగా ఉన్నామనుకో, కావాలని కొడతాడు, కొట్టి మనుషులు కొట్టాలని ప్రచారం చేస్తాడు. ఎందుకంటే అది నిజం కాకపోతే విచారణ జరుగుతాయి, దోషులకు శిక్షలు పడతాయి. కాంగ్రెస్ హయాంలో జరిగినాయి, దోషులకు శిక్షలు పడ్డాయి. కసాబ్ గురి తీసినాం, అఫ్జల్ గురి తీసినాం, భక్తులు వారిపోతుంటే లోపలేసినాం, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మీద కేసు నడుస్తుంది. ఇట్లా ఉంటది. అదే బీజేపీ హయాంలో ఎన్ని దాడులు జరిగినా దాడులకి ఆపరు, ముందస్తుగా ఆపరు, జరిగినాక విచారణ జరిగేది, దోషులకు శిక్షలు పడాయి. అంటే అర్థమైంది. అయినా సరే మా సేవలలో తామర పూలు పెట్టు, హిందువులకు థ్రెట్ లేదను మేము ఇంటనే ఉంటాం గేటి గొర్రెల లెక్క. आपके साथ भी हो सकता है किसी दिन. और कौन है ये लोग जो आपके पीछे पड़े हैं? ये मुस्लिम्स हैं, क्रिश्चियंस हैं, खालिस्तानी हैं, और जो आदमी एंटी बीजेपी है वो सब इनके साथ मिले हुए हैं. कांग्रेस, आम आदमी पार्टी, सारी ऑपोजिशन पार्टी, इंटरनेशनल. రామ్మని దోపిని ఎవడు ప్రశ్నిస్తే వాడు కమ్మి, వాడు కాంగి, వాడు ఖలిస్తాను, వాడు దేశద్రోహి, ఈ గొర్రె బిడ్డ. ఇది వాడిచ్చాం బిరుదులు. నువ్వు పర్షియా బిడ్డవి. అశ్వాన్ని చంపి దాన్ని మేధం చేసి గుర్రం మాంసం తినే బాడుకవి, నరబలు జంతు బలి చేసే బాడుకవి, హింస చేసే బాడుకవి, ఈ దేశానికి సంబంధం లేని బాడుకవి.